నమస్తే అండి. మనము ఇండియన్ ఇంట్రొడక్షన్ టు ఇండియన్ పాలిటీ ఎపిసోడ్లో డిస్కస్ చేస్తాము. ఈ ఎపిసోడ్ నుండి నేను పాలిటీకి సంబంధించి టాపిక్స్ మీద కొన్ని క్లాసెస్ చెప్తాను. అంటే ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ప్లస్ ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను. అయితే పాలిటీ అన్నది ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా ఒక కోర్ ఏరియా. మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి మాట్లాడినప్పుడు 4 సబ్జెక్ట్స్, బేసిక్ సబ్జెక్ట్స్ ఉంటాయి. పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ. ఈ 4 సబ్జెక్ట్స్ మీ అనుబంధంగా ఉండేవే మిగతావన్నీ. ఇప్పుడు ఉదాహరణకి మీరు ఎన్వైరన్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇవన్నిటికీ కాన్సెప్చువల్ బేస్ జాగ్రఫీ ఉంటుంది. గవర్నెన్స్ లాంటి సబ్జెక్ట్కి పాలిటీ బేస్ అవుతుంది. జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీలో కొన్ని ఏరియాస్ కలిపితేనే మీకు సొసైటీ, సమాజం ఈ సబ్జెక్ట్ వస్తుంది. సో అట్లా ఇది కోర్ ఏరియా. ఇది కానిస్టేబుల్స్, ఎస్ఐ, గ్రూప్ 1 వీటన్నిటికీ ఇంపార్టెంట్. నేను స్టార్ట్ చేసే ముందు మీకు వెయిటేజ్ ఎంత ఉంటుందో ఫస్ట్ చెప్తాను. గ్రూప్ 1లో దీని వెయిటేజ్ వచ్చేసి ప్రిలిమ్స్లో మీరు దగ్గర ఒక 20 క్వశ్చన్స్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మెయిన్స్కి వచ్చేసరికి మీకు 50 మార్క్స్ పాలిటీకి అసైన్ చేస్తున్నారు. పేపర్ 3 మెయిన్స్లో వస్తుంది పాలిటీ. ఇది కాకుండా ఎస్ఏలో కూడా మీకు ఒక టాపిక్ ఇచ్చున్నారు, ఇండియన్ డైనమిక్స్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్ అని. సో ఇండియన్ పాలిటిక్స్లో జరిగిన లేటెస్ట్ డెవలప్మెంట్స్, చాలా విస్తారంగా జరిగిన డెవలప్మెంట్స్ మీద కూడా మీకు క్వశ్చన్స్ వస్తాయి. ఉదాహరణకి ఫెడరలిజం ఇన్ ఇండియా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్యలో ఉండే సంబంధాల మీద చాలా చర్చ జరుగుతుంది. దాంట్లో గవర్నర్, ఆఫీస్ ఆఫ్ గవర్నర్ రోల్, గవర్నర్ పోషించే పాత్ర మీద, ఇవన్నిటి మీద చర్చలు జరుగుతున్నాయి. సో దాన్ని ఆధారం చేసుకొని ఒక ఎస్సే అడగచ్చు ఇండియన్ ఫెడరలిజం మీద. అట్లా ఇది ఎస్సేకి కూడా చాలా యూజ్ అవుతుంది. అయితే ఈ ఎపిసోడ్లో నేను మీకు అసలు పాలిటీలో ఏం చదవాలి, ఎక్కడ మొదలు పెట్టాలి అన్న దాని మీద ఒక అవగాహన కల్పిస్తాను. అయితే దీంట్లో మనము ఫస్ట్ ఎప్పుడైనా ఒక సబ్జెక్ట్ చదివేటప్పుడు దానికి ఒక అప్రోచ్ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి మీరు హిస్టరీ చదువుతున్నారు అనుకోండి, హిస్టరీని మనం రికార్డ్ ఆఫ్ ఈవెంట్స్ అని అంటాం. హిస్టరీలో మీరు క్రొనాలజీ ముందు తెలుసుకోవాలంటే ఏది ముందు జరిగింది, తర్వాత ఏది జరిగింది, తర్వాత ఏది జరిగింది, ఒక బ్రాడ్ ఫ్రేమ్వర్క్, క్రొనలాజికల్ ఫ్రేమ్వర్క్ వేసుకుంటే దాని తర్వాత హిస్టరీ చదవడం చాలా ఈజీ అవుతుంది. అట్లాగే పాలిటీ అసలు ఎక్కడ మొదలు పెట్టాలి, ఏ టాపిక్ తర్వాత ఏ టాపిక్ చదవాలి అన్న అవగాహన వస్తే మీకు చాలా ఈజీ అవుతుంది. ఎందుకు ఈ అవగాహన అంటే అసలు మీకు సిలబస్ ఎటు నుండి ఎటు పోతుంది అన్నది తెలుస్తుంది. మీరు సిలబస్లో ఇచ్చిన విధంగా చదవడం కొంచెం కష్టం. అంటే సిలబస్లో ఎట్లయితే టాపిక్స్ మెన్షన్ చేశారో అట్లా చదవడం కొంచెం కష్టం. మీరు దాని బదులు ఒక అప్రోచ్ని ఫాలో అవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్. అయితే మీరు ఎప్పుడైనా పాలిటీ మొదలు పెట్టేటప్పుడు ముందు మీరు మొదలు పెట్టాల్సిన అంశం ఏంటంటే, నేను సిలబస్ని ఒక 6 భాగాల కిందకి డివైడ్ చేశాను. అందులో ఫస్ట్ భాగంని నేను ఇంట్రొడక్షన్ అని అంటున్నాను. దీంట్లో ముఖ్యంగా మీకు తెలవాల్సింది ఏంటంటే, మనం పాలిటీ అంటున్నాం, తర్వాత కాన్స్టిట్యూషన్ అంటున్నాం, గవర్నమెంట్ అంటున్నాం, గవర్నెన్స్ అంటున్నాం, ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, జ్యుడిషియరీ అంటున్నాము. అసలు ఇవన్నీ ఏంటి, వీటి అర్థం ఏంటి, ఇవి ఎందుకు ఉన్నాయి, ఇది ముందు అర్థం చేసుకోవాలి. మీ సబ్జెక్ట్ పేరు పాలిటీ, కానీ మీరు చదవాల్సింది కాన్స్టిట్యూషన్. పాలిటీకి కాన్స్టిట్యూషన్కి గల సంబంధం ఏంటి అవన్నీ తెలుసుకోవాలి. సో దానికి ఫస్ట్ టాపికే పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్. మన రాజ్యాంగం మనం రాసుకోవడానికి మనం చేసిన ప్రయత్నాలు ఎట్లాంటివి, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఎట్లా ఫామ్ అయింది, దాంట్లో ఎవరెవరు మెంబర్స్ ఉండే, డ్రాఫ్టింగ్ కమిటీ అంటాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని మనం ఫాదర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అని అంటాం. ఆయన వారి కాంట్రిబ్యూషన్ ఏంటి, ఇట్లాంటివి మనకి ఫ్రేమింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో వస్తాయి. తర్వాత సేలియన్ ఫీచర్స్లో మనము ఇంపార్టెంట్గా చూసుకోవాల్సింది ఏంటంటే, మన భారత రాజ్యాంగాన్ని వేరు ఇతర దేశ రాజ్యాంగాలతో కంపేర్ చేసుకుంటే భారత రాజ్యాంగం చాలా విభిన్నంగా ఉంటుంది. అంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా యూనిక్గా ఉంటుంది. ఎందుకు భారత రాజ్యాంగం ఇంత యూనిక్గా ఉంది అని ఎవరన్నా అడిగితే దానికి సమాధానం ఈ సేలియన్ ఫీచర్స్లో దొరుకుతుంది. అంటే మిగతా అన్ని దేశాలకు పోల్చుకుంటే భారతదేశానికి ఒక ప్రత్యేకత ఉంది. అలాగే మిగతా అన్ని దేశాల రాజ్యాంగాలతో పోల్చుకుంటే భారత రాజ్యాంగానికి కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకతలు ఏంటి అన్నది సేలియన్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. దాంట్లో మనం యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్, సింగిల్ సిటిజన్షిప్, దాని తర్వాత ఫెడరేషన్ విత్ స్ట్రాంగ్ సెంటర్, ఇట్లాంటివి డిస్కస్ చేస్తాం. సేలియన్ ఫీచర్స్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ మీకు కాన్సెప్ట్స్ బాగా వస్తాయి, కాన్సెప్చువల్ క్లారిటీ ఎక్కువ వస్తుంది ఇక్కడ. దాని తర్వాత మనకి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్.
కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్లో మనం బేసిక్గా ఏం డిస్కస్ చేస్తామంటే, మీరు ఒకవేళ రాజ్యాంగాన్ని సవరించాలంటే మనం పాటించాల్సిన పద్ధతి ఏంటి, విధానం ఏంటి, అసలు రాజ్యాంగాన్ని సవరించాల్సిన అవసరం ఏముంది, అమెండ్మెంట్ ఎందుకు చేయాలి కాన్స్టిట్యూషన్కి, దేనికోసం చేయాలి, దాన్ని సవరించాలంటే దానికి పాటించాల్సిన విధానం ఏంటి, ఆ విధానంతో ఇప్పటివరకు జరిగిన మార్పులు ఏంటి, ఆ మార్పులలో చాలా ఇంపార్టెంట్ మార్పులు. ఉదాహరణకి 42 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, 42వ రాజ్యాంగ సవరణని మనం మినీ కాన్స్టిట్యూషన్ అని అంటాం. అదొక చిన్న సైజు రాజ్యాంగం లాగా పరిగణిస్తారు. ఎందుకు పరిగణిస్తారు అంటే రాజ్యాంగంలో ఉన్న ప్రతి అంశంలో ఏదో ఒక మార్పు తీసుకొచ్చిన సవరణ అది. సో ఇట్లాంటి కొన్ని ప్రశ్నలు. అలాగే మీకు కొన్ని రాజ్యాంగ సవరణలు కమిటీ రికమెండేషన్స్ మీద ఆధారపరుచుకొని చేసినవి. ఉదాహరణకి 7వ రాజ్యాంగ సవరణ 7th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ రావడానికి ముఖ్య కారణం ఏంటంటే, అప్పుడు మనకి ఎస్ఆర్సి స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ అపాయింట్ అయింది. ఫజల్ అలీ కమిషన్ అని కూడా అంటాం, జస్టిస్ ఫజల్ అలీ కమిషన్. జస్టిస్ ఫజల్ అలీ కమిషన్ ఇచ్చిన రికమెండేషన్స్ని బేస్ చేసుకునే మనకి 7th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తీసుకురావడం జరిగింది. 42వ రాజ్యాంగ సవరణ తీసుకురావడానికి ఒక కమిటీని అపాయింట్ చేశారు. ఆ కమిటీ పేరు సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ. సో ఇట్లా మీకు రాజ్యాంగ సవరణ మీద ఇవన్నిట్లో మీకు అన్నిటికంటే ముఖ్యంగా ప్రశ్నలు వచ్చేది రాజ్యాంగ సవరణ మీద. నేను ఇప్పుడు మీకు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఎంసీక్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండే చెప్తున్నాను క్వశ్చన్స్. ఫస్ట్ మీకు విధానం మీద, ప్రొసీజర్ ఆఫ్ అమెండ్మెంట్ మీద ప్రశ్నలు వస్తాయి. అసలు ఎలా మార్చాలి, ఎలా మారుస్తారు రాజ్యాంగాన్ని అన్నది. తర్వాత ఇప్పటివరకు జరిగిన ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్ మీద క్వశ్చన్స్ వస్తాయి. ఈ ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్ మీద ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయంటే, మీకు అమెండ్మెంట్ నంబర్ ఏం యాడ్ అయింది లేదా ఏం డిలీట్ అయింది ఇట్లాంటివి అడుగుతారు. ఉదాహరణకి పంచాయత్ రాజ్ వ్యవస్థ రాజ్యాంగంలో ముందు లేకుండే, ఏ అమెండ్మెంట్ ద్వారా పంచాయత్ రాజ్ వ్యవస్థను రాజ్యాంగంలో పొందపరిచారు, లేదా ఓబీసీలకు విద్యలో రిజర్వేషన్లో ఏ సవరణ ద్వారా తీసుకొచ్చారు, విచ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ మేడ్ ప్రొవిజన్ ఫార్ రిజర్వేషన్ ఫర్ ఓబీసీస్ ఇన్ ఎడ్యుకేషన్, ఇట్లాంటివి అడుగుతారు. లేదా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి ముందు సైజ్ లేకుండే, ఇంతే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఈ నంబరే ఉండాలి అన్న కండిషన్ లేకుండే, ఇప్పుడు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇంతమందే ఉండాలి అన్న కండిషన్ ఉందంటే 15% ఉండాలి. ఈ కండిషన్ని ఏ అమెండ్మెంట్ తీసుకొచ్చింది, అది మొదటి రకం ప్రశ్న. తర్వాత ఇంకొక రకం ప్రశ్నలు ఏమడుగుతారంటే, కాన్స్టిట్యూషన్ కమెన్స్ అయినప్పుడు అంటే 26th January 1950 రోజున రాజ్యాంగంలో ఉన్న ప్రొవిజన్స్ ఏంటి, తీసేసినవి ఏంటి, అంటే అప్పుడు ఉండి తర్వాత తీసేసినవి ఏంటి. ఉదాహరణకి మన రాజ్యాంగం ఎప్పుడైతే కమెన్స్ అయిందో అప్పుడు ప్రివీ పర్సెస్ అని ఒక ప్రొవిజన్ ఉండింది, కానీ ఆ ప్రివీ పర్సెస్ని తర్వాత తీసేశారు. సో రాజ్యాంగం కమెన్స్ అయినప్పుడు ఉన్న ప్రొవిజన్స్ ఏంటి, కింది వాటిలలో రాజ్యాంగం కమెన్స్ అయినప్పుడు ఉన్న ప్రొవిజన్స్ ఏంటి అని అడుగుతారు. అంటే దాని అర్థం ఏంటంటే అప్పుడు అవి ఉండే తర్వాత తీసేశారని అర్థం. లేదా ఈ కింది వాటిలలో సవరణల ద్వారా చేర్చిన ప్రకరణలు ఏంటి అని అడుగుతారు. ఆర్టికల్ నంబర్స్ కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్ వర్ లేటర్ యాడెడ్ టు ద కాన్స్టిట్యూషన్ త్రూ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ అని అడుగుతారు. ఇవన్నీ తెలియాలి. లేదా ఇప్పటివరకు అయిన అమెండ్మెంట్స్ని ఒక క్రొనలాజికల్ ఆర్డర్లో ఇవ్వమని అడుగుతారు. ఈ క్రొనలాజికల్ ఆర్డర్ కూడా మీకు చాలా చాలా ఇంపార్టెంట్. అందుకనే మీకు అమెండ్మెంట్ ఏమేమి వచ్చాయి, వాటి ఇంపార్టెన్స్ ఏంటి, అది ఒక టేబుల్ లాగా చేసుకొని చదివితే మంచిది. ఎందుకంటే దీని మీద ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వచ్చే ఆస్కారం ఉంది. సో ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఎక్కడైతే మీకు ఉంటుందో దాని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. ఎంసీక్యూస్లో ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఎక్కువ అడిగే ఆస్కారం ఉంటుంది. అయితే ఇది మన ఫస్ట్ పార్ట్, ఇంట్రడక్షన్ అన్నది మన ఫస్ట్ పార్ట్. ఇంట్రడక్షన్ తర్వాత మనం నెక్స్ట్ చదవాల్సింది ఏంటంటే, ఇంట్రడక్షన్లో మనం రాజ్యాంగం ఎట్లా వచ్చింది అన్నది చూసాం. దాని తర్వాత అసలు రాజ్యాంగం అవసరం ఏముంది అన్న ప్రశ్నకు వస్తే దాన్ని మనం ఫిలాసఫీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటాం. అంటే అసలు రాజ్యాంగం ఎందుకు, వై కాన్స్టిట్యూషన్, దానివల్ల మనందరికీ ఉన్న బెనిఫిట్ ఏంటి, అది ఏం సాధించాలనుకుంటుంది, రాజ్యాంగం మనందరి కోసం ఏం సాధించాలనుకుంటుంది, రాజ్యాంగం మనందరి కోసం సోషలిజం, సెక్యులరిజం, డెమోక్రసీ, ఈక్వాలిటీ, సమానత్వం ఉండాలి, ఇట్లాంటి ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి రాజ్యాంగానికి. అవన్నీ ఉన్నాయని మనకు ఎట్లా తెలుసు, దానికి మనం ప్రవేశికని చదవాలి, ప్రియాంబుల్ని చదవాలి. ప్రియాంబుల్లో అసలు రాజ్యాంగం ఎందుకు రాశారు, రాజ్యాంగం వల్ల మనందరికీ ఏంటి లాభం
అన్న దాని మీద అన్న డిక్లరేషన్నే మనం ప్రియాంబుల్ అంటాం. ప్రియాంబుల్ అంటే ఏంటిది, రాజ్యాంగం ఎందుకు రాశారు, దాని ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఏంటి అన్నది చెప్తుంది. సో ప్రియాంబుల్లో మనకున్న ప్రతి వర్డ్ దాని మీనింగ్ తెలవడం చాలా ఇంపార్టెంట్. ఉదాహరణకి సావరినిటీ అంటాం, తర్వాత సావరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్. సావరినిటీ అంటే ఏంటి, సోషలిజం అంటే ఏంటి, సెక్యులరిజం అంటే ఏంటి, డెమోక్రసీ అంటే ఏంటి, రిపబ్లిక్ అంటే ఏంటి, ఈ పదాల అర్థాలు తెలవడం చాలా ఇంపార్టెంట్. ఇంకొక విషయం ఏంటంటే మీకు ప్రియాంబుల్లో ఉన్న మొత్తం కంటెంట్ మీద క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. నేను క్లాస్ తీసుకున్నప్పుడు ప్రియాంబుల్ మీద మీకు ఆ కంటెంట్ మీద వచ్చే క్వశ్చన్స్ కూడా క్లియర్గా చెప్తాను. అంటే ఆర్డర్ ఆఫ్ వర్డ్స్ అడుగుతారు, ముందు ఏది వస్తుంది తర్వాత ఏది వస్తుంది, ఎందుకంటే ఆ ఆర్డర్ ఆఫ్ వర్డ్స్కి కూడా ఒక ప్రాముఖ్యత, ఒక విశిష్టత ఉంటుంది. అలాగే ప్రియాంబుల్లో ఒక డేట్ మెన్షన్ చేశారు, ఆ డేట్ ఏంటిది, దాని ఇంపార్టెన్స్ ఏంటి అని అడుగుతారు. తర్వాత ఈ పదాలు ఏవైతే నేను చెప్పానో ఆ పదాల అర్థం తెలియాలి ప్రియాంబుల్కి. దాని తర్వాత ప్రియాంబుల్కి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. ఆ క్యారెక్టరిస్టిక్స్ ప్రియాంబుల్ జస్టిషియబుల్లా కాదా, జస్టిషియబుల్ అంటే ప్రియాంబుల్లో ఉన్న పదాలను ఇంప్లిమెంట్ చేయకపోతే మనం కోర్టుకి వెళ్ళొచ్చా, అది కంపల్సరీగా ఇంప్లిమెంట్ చేయాలా, ప్రియాంబుల్లో ఉన్న పదాలను ఇంప్లిమెంట్ చేయాలా కంపల్సరీగా అని లేదు. ప్రియాంబుల్ నాన్ జస్టిషియబుల్. ఎందుకు, అది ఉట్టి ఒక డిక్లరేషన్ మాత్రమే, దానివల్ల వచ్చేది ఏమీ లేదు, పోయేదేం లేదు. అది ఉట్టి మనకి రాజ్యాంగం ఏం చేస్తుంది అన్నది చెప్తుంది, ఎట్లా చేస్తుంది అన్నది చెప్పదు. ఎట్లా చేస్తుంది అన్న దాని మీద మనం కేసు వేయచ్చు, కానీ ఏం చేస్తుంది అన్న దాని మీద మనం కేసు వేయలేం. అయితే ఎట్లా చేస్తుంది అన్న దానికి జవాబు ఈ ఫండమెంటల్ రైట్స్, డిపిఎస్పి, ఇంకా ఫండమెంటల్ డ్యూటీస్. అంటే మొత్తము రాజ్యాంగం అంతా ప్రియాంబుల్లో చెప్పబడిన అంశాలని ఉద్దేశించే రాసింది. కానీ ఉట్టి ఆ అంశాల మీద ఫోకస్ చేసుకుంటూ రాసిన 3 భాగాలు రాజ్యాంగంలో ఫండమెంటల్ రైట్స్ ఒకటి, డిపిఎస్పి ఒకటి, ఫండమెంటల్ డ్యూటీస్ ఒకటి. ఈ 3 వాటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రియాంబుల్లో చెప్పిన అంశాలని అచీవ్ చేయడం, వాటిని చేరుకోవడం వీటి ముఖ్య ఉద్దేశం. మీకు మొత్తం పాలిటీలో ఇంపార్టెంట్ టాపిక్ ఫండమెంటల్ రైట్స్. ఫండమెంటల్ రైట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఫండమెంటల్ రైట్స్లో ఉన్న ప్రతి ప్రకరణ, దాని కింద ఉన్న ప్రొవిజన్ ప్రతి ఒక్కటి తెలియాలి. ఆర్టికల్ నంబర్ తెలియాలి, క్లాజ్, సబ్ క్లాజ్. ఇప్పుడు 15(1) ఉంటుంది, 15(2) ఉంటుంది, 15(3) ఇట్లా ప్రతి క్లాజ్, సబ్ క్లాజ్, దాని కింద ఉన్న కంటెంట్ మీకు కంపల్సరీగా తెలియాలి. దాంతోపాటు అమెండ్మెంట్స్. ఇప్పుడు ఉదాహరణకి 15 క్లాజ్ 5, 15 క్లాజ్ 4 ఇవన్నీ తర్వాత ఆడైనాయి. ఇది ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, ఇది 93rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. 15 క్లాజ్ 6 ఏమో 103 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. ఇట్లాంటి డీటెయిల్స్ అన్నీ తెలియాలి. దాని తర్వాత ఫండమెంటల్ రైట్స్కి సంబంధించి మీకు దగ్గర ఒక 40 కేసుల వరకు ఆ కేసు పేరు, అది దేనికి సంబంధించింది తెలియాలి. ఉదాహరణకి రైట్ టు ప్రైవసీ ఫండమెంటల్ రైట్స్లో ఒక భాగం అని సుప్రీంకోర్టు డిక్లేర్ చేసింది. ఏ కేసులో డిక్లేర్ చేసింది అని అడుగుతారు. జస్టిస్ పుట్టుస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. అయితే రైట్ టు ప్రైవసీ ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులలో భాగం అని చెప్పినప్పుడు ఏ హక్కు కింద భాగం అని అడుగుతారు. ఆర్టికల్ 21 కింద అది భాగం అని చెప్పారు. అట్లా మీకు ఆల్మోస్ట్ ఒక 40 కేసెస్ ఉంటాయి. ఆ 40 కేసెస్ మీరు ప్రతి కేసు డీటెయిల్స్ చదవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చదవాలంటే దగ్గర ఒక కేసు కంప్లీట్ డాకెట్ వచ్చి 200-300 పేజీలు ఉంటుంది. మీకు అవన్నీ అవసరం లేదు. మీకు సింపుల్గా కేస్ నేమ్, ఏ ఆర్టికల్కి సంబంధించింది, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటి, ఈ 3 తెలియాలి. ఇంకొక ముఖ్య అంశం ఏంటంటే ఫండమెంటల్ రైట్స్లో కొన్ని డాక్ట్రిన్స్ ఉంటాయి. డాక్ట్రిన్ ఆఫ్ రేరెస్ట్ ఆఫ్ రేర్, డాక్ట్రిన్ ఆఫ్ సివియరబిలిటీ, డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్, డాక్ట్రిన్ ఆఫ్ రీజనబుల్ క్లాసిఫికేషన్, డాక్ట్రిన్ ఆఫ్ వేవర్. ఈ డాక్ట్రిన్స్ ఏ ప్రకరణకి సంబంధించింది, వాటి అర్థం ఏంటి తెలియాలి. ఉదాహరణకి మనం డాక్ట్రిన్ ఆఫ్ రేరెస్ట్ ఆఫ్ రేర్ అని అంటాం. డాక్ట్రిన్ ఆఫ్ రేరెస్ట్ ఆఫ్ రేర్ అన్నది ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్కి సంబంధించింది. దాన్ని సుప్రీంకోర్టు ఒక కేసులో ప్రతిపాదించింది. ఆ కేసు పేరు తెలియాలి. బచ్చన్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్లో ప్రతిపాదించింది. అసలు రేరెస్ట్ ఆఫ్ రేర్ అంటే ఏంటి? భారతదేశంలో ఉరిశిక్ష ఇంకా అమల్లో ఉంది. ఈ రోజుకి కూడా ఉరిశిక్ష ఇవ్వచ్చు. ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం కొన్ని నేరాలకి ఉరిశిక్ష వర్తిస్తుంది. అయితే కోర్టు ఏమంటదంటే ఏ నేరానికైతే ఉరిశిక్ష వర్తిస్తుందో ఆ ప్రతి నేరానికి ఉరిశిక్ష ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఆ క్రైమ్ రేరెస్ట్ ఆఫ్ ద రేర్ అయితేనే ఉరిశిక్ష ఇవ్వాలి. ఉదాహరణకి నిర్భయ కింద ఒకవేళ విక్టిమ్ చనిపోతే, రేప్ విక్టిమ్ చనిపోతే ఒఫెండర్కి ఉరిశిక్ష ఇవ్వచ్చు అని రాస్తుంది. చనిపోయిన ప్రతి రేప్ విక్టిమ్ కేసులో ఉరిశిక్ష ఇవ్వాలని రూల్ లేదు.
సుప్రీంకోర్టు ఏమంటుందంటే ఉరిశిక్ష ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆ కేసు ఒకవేళ రేరెస్ట్ ఆఫ్ రేర్, అరే కనీ విని ఎరగని లాంటి కేసు అయితే అట్లాంటప్పుడు ఉరిశిక్ష ఇస్తాము అంటే వాళ్ళ పవర్ని వాళ్ళు లిమిట్ చేసుకుందే రేరెస్ట్ ఆఫ్ ద రేర్. సో డెత్ పెనాలిటీకి సంబంధించింది, ఉరిశిక్షకి సంబంధించిన డాక్ట్రిన్ ఏంటి అంటే రేరెస్ట్ ఆఫ్ ద రేర్. అది ఏ ఆర్టికల్ కింద వస్తుంది? ఆర్టికల్ 21. ఏ కేసులో ఇది చెప్పారు? బచ్చన్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఇట్లా మీకు ఇంతే క్లారిటీగా ఈ సింపుల్ పాయింట్సే చూసుకోవాలి. మీరు ఎక్కువ డెప్త్కి వెళ్ళి దాన్ని మొత్తము ఆ కేసు గురించి చదివి అదంతా చేయొద్దు, టైం వేస్ట్ అవుతుంది. మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఏది ఇంపార్టెంటో అదే చేయాలి. మీరు ఇక్కడ సబ్జెక్ట్ మీద రాణించడానికి రావట్లేదు, ఒక ఎగ్జామ్ని క్లియర్ చేయడానికి వస్తున్నారు కాబట్టి ఎగ్జామ్కి ఎంత అవసరమో అంత చదవడం మాత్రమే ఇంపార్టెంట్. ఈ ఫండమెంటల్ రైట్స్ తర్వాత మనం చదవాల్సింది ఆదేశిత సూత్రాలు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ముందు మీకు ప్రకరణ, దాని కింద ఉన్న ప్రొవిజన్, ఆర్టికల్ నంబర్, ప్రొవిజన్ అడుగుతారు. అంటే ఉదాహరణకి 39 క్యాపిటల్ ఏ ఫ్రీ లీగల్ ఎయిడ్, 44 యూనిఫామ్ సివిల్ కోడ్, 50 సెపరేషన్ ఆఫ్ జ్యుడిషియరీ ఫ్రమ్ ఎగ్జిక్యూటివ్. ఇట్లాంటి బేసిక్ క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి ఎంసీక్యూలో. అది అడిగిన తర్వాత రెండవ ప్రశ్న మీకు వచ్చేది, మనము ఈ ఆదేశిత సూత్రాలని 3 భాగాలుగా విభజిస్తాం. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రాజ్యాంగంలో ఎట్లాంటి క్లాసిఫికేషన్ ఇవ్వలేదు. రాజ్యాంగంలో అన్నింటినీ ఆదేశిత సూత్రాలని అంటారు. కానీ మన కోసము, మనం అర్థం చేసుకోవడం కోసము అవి ఏ ఫిలాసఫీని సూచిస్తాయో, ఏ ఐడియాలజీని సూచిస్తాయో దాని ఆధారంగా మనం వాటిని డివైడ్ చేస్తాం. లిబరల్ ప్రిన్సిపల్స్ అంటాము, గాంధీయన్ ప్రిన్సిపల్స్ అంటాం, సోషలిస్ట్ ప్రిన్సిపల్స్ అంటాం. సో మీకు రెండో ప్రశ్న ఎట్లాంటిది రావచ్చు అంటే ఈ కింది వాటిలలో ఏది గాంధీయన్ ప్రిన్సిపల్ అని అడుగుతారు, ఏది సోషలిస్ట్ ప్రిన్సిపల్, ఏది లిబరల్ ప్రిన్సిపల్. ఇది ఒక రకమైన ప్రశ్న. దాని తర్వాత థర్డ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ అమెండ్మెంట్స్ మీద ఉంటాయి. ఇప్పటివరకు డిపిఎస్పికి 42nd, 44th, 97, 86 ఈ 4 అమెండ్మెంట్లే జరిగినాయి. సో ఈ 4 ప్రకరణలతో ఏమేమి యాడ్ అయినాయి డిపిఎస్పిలో అన్నది అడిగే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత డిపిఎస్పి క్యారెక్టరిస్టిక్స్, ఆర్టికల్ 37 చాలా చాలా ముఖ్యం. ఆర్టికల్ 37 మనకు డిపిఎస్పి ఒక క్యారెక్టరిస్టిక్ చెప్తుంది. ఆ క్యారెక్టరిస్టిక్స్ గురించి మనకు తెలియాలి. సో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ మీద మీరు ఫస్ట్ ఇచ్చిన ఆర్టికల్స్ వాటి ప్రొవిజన్స్ చాలా డీటెయిల్డ్గా చదవాల్సి వస్తుంది. 38 ఇంపార్టెంట్, 39 ప్రతి ఆర్టికల్ దాని ప్రొవిజన్ ఇంపార్టెంట్. దాని తర్వాత అమెండ్మెంట్స్, దాని తర్వాత టైప్ ఆఫ్ డైరెక్టివ్, తర్వాత దాని క్యారెక్టరిస్టిక్స్. ఈ 4 ప్రశ్నలు వచ్చే ఆస్కారం ఉంటుంది. ఫండమెంటల్ డ్యూటీస్ మీద మీకు ముందు వచ్చే ప్రశ్న ఏంటంటే ఫండమెంటల్ డ్యూటీస్ ఏ ప్రకరణతో రాజ్యాంగంలో పొందపరచబడింది? 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. దాని తర్వాత ఫండమెంటల్ డ్యూటీస్కి సంబంధించిన కమిటీస్ ఏవి? సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ ఒకటి, వర్మ కమిటీ ఒకటి. దాని తర్వాత ఫండమెంటల్ డ్యూటీస్ లిస్ట్ అడుగుతారు. రైట్ టు ఓట్, డ్యూటీ టు ఓట్ అన్న ఫండమెంటల్ డ్యూటీ లేదు. యూజువల్గా డ్యూటీ టు ఓటే రాంగ్ ఆప్షన్ ఉంటుంది, లేదా డ్యూటీ టు పే ట్యాక్సెస్, ఇట్లాంటివి లేవు. మీకు ఫండమెంటల్ డ్యూటీస్లో ఏమేమైతే డీటెయిల్స్ రాసున్నాయో అవి చాలా క్లియర్గా కరెక్ట్గా తెలవడం చాలా ఇంపార్టెంట్. ఇది మనకి ఫిలాసఫీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కింద వచ్చేది. దాని తర్వాత నెక్స్ట్ మనం ఒక్కసారి రాజ్యాంగం ఎట్లా వచ్చింది, ఎందుకు వచ్చింది అన్నది ఆలోచించిన తర్వాత అసలు ప్రభుత్వ వ్యవస్థ గురించి తెలుసుకోవాలి. గవర్నమెంట్ ఇన్ ఇండియా, నేను గవర్నమెంట్ ఇన్ ఇండియా అని రాసిన, ఆఫ్ ఇండియా అని రాయలేదు. ఇన్ ఇండియా అంటే ఎన్ని రకాల గవర్నమెంట్స్, ఎన్ని రకాల ప్రభుత్వ వ్యవస్థలు ఉన్నాయి ఇండియాలో. ఒకటేమో కేంద్ర ప్రభుత్వం, ఇంకోటి రాష్ట్ర ప్రభుత్వం, తర్వాత మనము లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అని అంటాం. యూనియన్ టెరిటరీస్కి సంబంధించి కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించి సపరేట్ ప్రొవిజన్స్ ఉంటాయి. అలాగే షెడ్యూల్డ్ అండ్ ట్రైబల్ ఏరియాస్కి సంబంధించి సపరేట్ వ్యవస్థ ఉంటుంది, పాలనా వ్యవస్థ. సో వీటి గురించి కూడా తెలుసుకోవాలి. మీకు ఇది చాలా ఇంపార్టెంట్. షెడ్యూల్డ్ అండ్ ట్రైబల్ ఏరియాస్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇది మీకు మళ్ళీ సొసైటీలో ఓవర్లాప్ అవుతుంది. సొసైటీలో మీకు ట్రైబ్స్ అనేది ఒక చాలా ఇంపార్టెంట్ టాపిక్. సొసైటీలో మీకు దీని గురించి చాలా డీటెయిల్డ్గా తెలియాలి. షెడ్యూల్డ్ తెగలకు సంబంధించిన లాస్, ఫారెస్ట్ రైట్ యాక్ట్, తర్వాత పెసా, పంచాయత్ ఎక్స్టెన్షన్ ఫర్ షెడ్యూల్డ్ ఏరియాస్, ఈ లాస్ గురించి తెలియాలి. తర్వాత తెలంగాణకి సంబంధించి కూడా దీని మీద ప్రశ్నలు వస్తాయి. ఎట్లాంటివి వస్తాయంటే తెలంగాణలో ఏ ఏ జిల్లాలలో షెడ్యూల్డ్ ఏరియాస్ ఉన్నాయి అని అడిగారు, ఇంతకుముందు అడిగిన ప్రశ్న ఇది. సో ఇవన్నీ డీటెయిల్స్ మీకు చాలా ఇంపార్టెంట్. అయితే దీన్ని ఎట్లా చదవాలన్నది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంట్లో వచ్చే ప్రశ్నలు కూడా చెప్తాను. ఇది చాలా పెద్ద ఏరియా. మీకు గవర్నమెంట్ ఇన్ ఇండియా అన్నది చాలా పెద్ద ఏరియా. ఇప్పుడు మనం యూనియన్ గవర్నమెంట్ అని అంటున్నాం. యూనియన్ గవర్నమెంట్ కింద ఎవరెవరు వస్తారన్నది ముందు తెలియాలి.
యూనియన్ అండ్ స్టేట్ గవర్నమెంట్ కలిపి మనం చేస్తే మనకి ఈజీ అవుతుంది. సో యూనియన్ గవర్నమెంట్ ఫస్ట్, తర్వాత స్టేట్ గవర్నమెంట్. ఇప్పుడు మనం యూనియన్ గవర్నమెంట్ కింద ఎవరెవరి గురించి మాట్లాడతామంటే యూనియన్ ఎగ్జిక్యూటివ్ అని అంటాం, తర్వాత యూనియన్ లెజిస్లేచర్, యూనియన్ జ్యుడిషియరీ. ఇవి 3 కాకుండా యూనియన్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వంలో ఇంకొక చాలా ముఖ్యమైన భాగం ఉంటుంది. దాన్ని మనం క్యాగ్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అని అంటాం. స్టేట్ గవర్నమెంట్లో కూడా ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, జ్యుడిషియరీ ఉంటాయి. అయితే మనకి దీని కింద ఇంకేముంటాయి అన్నది తెలుసుకున్న తర్వాత ఎట్లా చదవాలన్నది అర్థమవుతుంది. ఎగ్జిక్యూటివ్ కింద ముందు ఉండేది ప్రెసిడెంట్, తర్వాత మనం వైస్ ప్రెసిడెంట్ అంటాం, తర్వాత ప్రైమ్ మినిస్టర్, ప్రధానమంత్రి, ఇంకా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మంత్రులు, దాని తర్వాత అటార్నీ జనరల్. ఈ 4 ఆఫీసెస్ని, ఈ 4ని మనం యూనియన్ ఎగ్జిక్యూటివ్ లాగా పరిగణిస్తాం. లెజిస్లేచర్లో మళ్ళీ ప్రెసిడెంట్ ఒక భాగం అయితే, రాజ్యసభ ఒక భాగం అవుతుంది, లోక్సభ ఒక భాగం అవుతుంది. ఇక్కడ సుప్రీంకోర్టు మాత్రమే ఉంటుంది. ఇక్కడ ఎగ్జిక్యూటివ్ మీరు ఇప్పుడు ఇది కంపేర్ చేసుకుంటే ఇక్కడ ఎగ్జిక్యూటివ్ తెలుసుకోవడం చాలా ఈజీ. గవర్నర్, ప్రెసిడెంట్ ప్లేస్లో గవర్నర్ ఉంటారు, వైస్ ప్రెసిడెంట్ ప్లేస్లో ఎవరు ఉండరు, ఎందుకంటే మన దగ్గర డెప్యూటీ గవర్నర్ వ్యవస్థ ఉండదు. తర్వాత సీఎం అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు. తర్వాత అటార్నీ జనరల్ బదులు మనం అడ్వకేట్ జనరల్ అని అంటాం. సో వీళ్ళందరూ మనకి ఎగ్జిక్యూటివ్ కింద ఉంటారు. తర్వాత లెజిస్లేచర్లో గవర్నర్, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కంపల్సరీ, స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. తర్వాత హైకోర్టు తర్వాత మనకు నెక్స్ట్ ఉండేది సబ్ ఆర్డినేట్ కోర్ట్స్. సో ఎగ్జిక్యూటివ్లో మనకు ముందు ఉండాల్సింది ఉండేది ప్రెసిడెంట్ సెంటర్లో వస్తుంది. మనకి స్టేట్లో వచ్చేసరికి గవర్నర్ ఉంటారు. ఇది ఎందుకు నేను ఇట్లా కంపేర్ చేసి రాశాను అంటే మీకు అర్థం కావాల్సింది ఏంటంటే యూనియన్ ఎగ్జిక్యూటివ్, స్టేట్ ఎగ్జిక్యూటివ్లో చాలా చాలా సిమిలారిటీస్ ఉంటాయి. అలాగే లెజిస్లేచర్లో స్టేట్ లెజిస్లేచర్కి సిమిలారిటీస్ ఉంటాయి. మీరు వీటికి సంబంధించి ఎట్లా చదవాలి, ప్రశ్నలు ఎట్లా వస్తాయి అన్నది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మీరు యూనియన్ ఎగ్జిక్యూటివ్తో మొదలు పెట్టాలి. యూనియన్ ఎగ్జిక్యూటివ్లో మనం ముందు చదువుకోవాల్సిన టాపిక్ ఏంటంటే ఆఫీస్ ఆఫ్ ప్రెసిడెంట్. అంటే ప్రెసిడెంట్ అనే ఒక ఆఫీస్ ఉండాలి అని ఎక్కడ రాసింది, అసలు ప్రెసిడెంట్ని ఎవరు ఎన్నుకుంటారు, ఎలా ఎన్నుకుంటారు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కావాలంటే దానికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి, ప్రెసిడెంట్ ముఖ్యమైన పని ఏంటి, ప్రెసిడెంట్ ఆఫీస్ని ఎందుకు అసలు కాన్స్టిట్యూషన్ ప్రతిపాదిస్తుంది, ఇట్లాంటి ప్రశ్నలకి సమాధానం ఈ ఆఫీస్ ఆఫ్ ప్రెసిడెంట్లో ఉంటుంది. ప్రెసిడెంట్ని ఎలా తీసేస్తారు, ఒకవేళ ప్రెసిడెంట్ పదవి నుండి ఆ వ్యక్తి రిజైన్ చేయాలంటే ఎవరికి రిజిగ్నేషన్ లెటర్ పంపించాలి, ప్రెసిడెంట్ పొరపాటున ప్రెసిడెంట్ ఆఫీస్లో వేకెన్సీ వస్తే దాన్ని అప్పుడు ఎలా, అట్లాంటి సిచ్యువేషన్లో ఎవరు ప్రెసిడెంట్ అవుతారు, ఇవన్నీ క్వశ్చన్స్కి ఆన్సర్ ఆఫీస్ ఆఫ్ ప్రెసిడెంట్లో ఉంటుంది. ఆఫీస్ ఆఫ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత మనం దాన్ని ఇమీడియట్ ఆఫీస్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ చదవాలి. ఆఫీస్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్కి సంబంధించి కూడా మనం సేమ్ ఇవే పాయింట్స్ చదువుతాము. కానీ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్కి సంబంధించి చాలా మటుకు ప్రొవిజన్స్ సేమ్ ఉంటాయి. ఉదాహరణకి క్వాలిఫికేషన్స్ ఆఫీస్ ఆఫ్ ప్రెసిడెంట్కి కానీ వైస్ ప్రెసిడెంట్కి కానీ దాదాపుగా సిమిలర్ ఉంటాయి, ఒక్క క్వాలిఫికేషనే తేడా ఉంటుంది. అలాగే ప్రెసిడెంట్ ఎన్నిక విధానం, వైస్ ప్రెసిడెంట్ ఎన్నిక విధానం రెండు ఒకటేలాగా ఉంటాయి. ఎలక్షన్ టు ఆఫీస్ ఆఫ్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ సిమిలర్గా ఉంటాయి. కాకపోతే ఓటు వేసే వాళ్ళు వేరు. ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో స్టేట్ లెజిస్లేచర్ నుండి ఎమ్మెల్యేస్ కూడా పార్టిసిపేట్ చేస్తారు. వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో అసలు ఎమ్మెల్యేస్ పార్టిసిపేట్ చేయరు. వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో నామినేటెడ్ ఎంపీస్ పార్టిసిపేట్ చేస్తారు. ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో నామినేటెడ్ ఎంపీస్ పార్టిసిపేట్ చేయరు. సో ఇలాంటి తేడాలు మాత్రం చాలా జాగ్రత్తగా పరిశీలించాలి, ఎందుకంటే ప్రశ్నలు ఆ తేడాల మీదనే అడుగుతారు. దాని తర్వాత మూడో అంశం మనం ఇక్కడ చదవాల్సింది ఆఫీస్ ఆఫ్ గవర్నర్. ఆఫీస్ ఆఫ్ గవర్నర్కి సంబంధించి మనం గవర్నర్ అనే ఆఫీస్ ఉండాలి అన్నది ఏ ప్రకరణ కింద వచ్చింది,
గవర్నర్ని ఎవరు నియమిస్తారు, గవర్నర్ కావాలంటే నాకు కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి, గవర్నర్ని తీసేసే విధానం ఏంటి, గవర్నర్కి ఎంత శాలరీ ఉంటుంది, టర్మ్, టెన్యూర్, కండిషన్స్ ఆఫ్ సర్వీస్ ఏముంటాయి, ఇవన్నీ డీటెయిల్స్ ఇక్కడ చదువుతాం. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, గవర్నర్ ఈ 3 ఆఫీసెస్కి సంబంధించిన చాలా మటుకు ప్రొవిజన్స్ సిమిలర్గా ఉంటాయి. సిమిలర్గా ఉన్న ప్రొవిజన్స్ ఏంటి, వేరువేరుగా ఉన్న ప్రొవిజన్స్ ఏంటి అన్న అవగాహన చాలా ముఖ్యం. ఈ 3 చదివిన తర్వాత మీరు చదవాల్సింది పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ప్రెసిడెంట్ అండ్ గవర్నర్. పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ప్రెసిడెంట్ అండ్ గవర్నర్ ఎప్పుడైనా కంపారిజన్లో చదవాలి, ఎందుకంటే సిమిలారిటీస్ ఉంటాయి, డిఫరెన్సెస్ ఉంటాయి. ఉదాహరణకి ఆర్డినెన్స్ మేకింగ్ పవర్, ఆర్డినెన్స్ విడుదల చేసే పవర్ ప్రెసిడెంట్కి ఉంటుంది, గవర్నర్కి ఉంటుంది. ఆర్డినెన్స్ మీనింగ్ రెండు కేసెస్లలో సేమ్. ఆర్డినెన్స్ని ఎప్పుడు మీరు ప్రొమల్గేట్ చేయొచ్చు, డిక్లేర్ చేయొచ్చు అన్న దానికి ఉండే కండిషన్స్ సేమ్. కానీ గవర్నర్ కొన్ని అంశాలలో ప్రెసిడెంట్ ప్రమేయం లేకుండా, అంటే ప్రెసిడెంట్ నుండి అనుమతి లేకుండా ఆర్డినెన్స్ విడుదల చేయడానికి వీలుండదు. ఆ అంశాలు ఏంటి, ఇట్లాంటి పాయింట్స్ మీద కొంచెం ఎక్కువగా దృష్టి పెడితే మంచిది. అలాగే పార్డనింగ్ పవర్, కోర్టు ఇచ్చిన శిక్షని మాఫీ చేసే పవర్ ప్రెసిడెంట్కి ఉంటుంది, గవర్నర్కి ఉంటుంది. కానీ ఉరి శిక్షని మాఫీ చేసే పవర్ మాత్రం ప్రెసిడెంట్కి మాత్రమే ఉంటుంది, గవర్నర్కి ఉండదు. సో ఇలాంటి అంశాలు మీరు కొంచెం జాగ్రత్తగా పరిశీలించుకుంటే క్వశ్చన్స్ ఎక్కువ మటుకు దాని మీదే ఉంటాయి. మెయిన్స్లో కూడా మీకు ఈ పాయింట్స్ బాగా యూజ్ అవుతాయి. దాని తర్వాత నెక్స్ట్ మీరు యూనియన్ ఎగ్జిక్యూటివ్లో ఇవైన తర్వాత ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, ప్రధానమంత్రి, మంత్రులు, సీఎం అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, ఇది కూడా ఎప్పుడైనా కంపారిజన్లోనే చదవాలి. ఎందుకంటే వీళ్ళకి సంబంధించిన క్వాలిఫికేషన్స్, శాలరీస్, అలవెన్సెస్ ఇవన్నీ సిమిలర్గా ఉంటాయి. ఎక్కడ మనకి తేడా వస్తుందంటే ప్రధానమంత్రి, మంత్రులు ఇచ్చే అడ్వైజ్ ఏదైతే ఉంటుందో అది ప్రెసిడెంట్ తప్పకుండా పాటించాలి. ప్రెసిడెంట్ ఇస్ కాన్స్టిట్యూషనల్లీ బౌండ్ టు ఫాలో ది అడ్వైజ్ టెండర్డ్ బై ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ప్రెసిడెంట్ నేను వినను అనే ఆస్కారం ఉండదు. కానీ సీఎంకి, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇచ్చే అడ్వైజ్ రాజ్యాంగం ఏమంటుందంటే గవర్నర్ పాటించాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఇచ్చిన సలహా గవర్నర్కి నచ్చితే పాటించవచ్చు, నచ్చకపోతే పాటించకుండా ఉండొచ్చు. అయితే ఆ విధంగా చూస్తే మనం దీన్ని డిస్క్రిషనరీ పవర్ అని అంటాం. ఈ విధంగా చూస్తే ప్రెసిడెంట్కు ఉండే డిస్క్రిషనరీ పవర్ చాలా తక్కువ. ఎందుకు, వారు ప్రైమ్ మినిస్టర్ ఇంకా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇచ్చిన సలహాకి బద్దులై ఉండాలి. కానీ గవర్నర్కు ఉండే డిస్క్రిషనరీ పవర్ చాలా ఎక్కువ. ఎందుకు, సీఎం ఇంకా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇచ్చిన సలహాని పాటించాలి అన్న నిబంధన గవర్నర్కు ఉండదు. సో ఇట్లాంటి కొన్ని అంశాలను చాలా జాగ్రత్తగా చూడాలి. దాని తర్వాత మనము అడ్వకేట్ జనరల్, అటార్నీ జనరల్, అడ్వకేట్ జనరల్ అని అంటాం. అటార్నీ జనరల్ అన్న ఆఫీసు మనకు సెంటర్లో ఉంటుంది, అడ్వకేట్ జనరల్ అన్న ఆఫీసు మనకు స్టేట్లో ఉంటుంది. అసలు ఎందుకు అటార్నీ జనరల్, ఎందుకు అడ్వకేట్ జనరల్ అంటే గవర్నమెంట్ లాస్ చేస్తుంది. గవర్నమెంట్ చాలా పనులు మొదలుపెట్టే ముందు ఆ పనులు ఎక్కడైనా ప్రాథమిక హక్కులకి భంగం కలిగిస్తున్నాయా, వాయిలేట్ చేస్తున్నాయా, లేదా కాన్స్టిట్యూషన్కి విరుద్ధంగా ఉన్నాయా, రాజ్యాంగబద్ధంగా ఉన్నాయా, ఇలాంటి ప్రశ్నలు తలెత్తినప్పుడు లీగల్ అడ్వైస్ అవసరం ఉంటుంది. ఆ లీగల్ అడ్వైస్ ఇవ్వడానికి ఎస్టాబ్లిష్ చేసిన అథారిటీనే మనం సెంటర్లో అటార్నీ జనరల్ అని అంటాము, కేంద్రంలో, రాష్ట్రానికి వచ్చేసరికి అడ్వకేట్ జనరల్ అని అంటాం. ఈ 2 సంస్థలకి సంబంధించిన ప్రకరణలు మొత్తం, అంటే ప్రొవిజన్స్ మొత్తం సేమ్ ఉంటాయి. అండ్ మీరు అటార్నీ జనరల్ ప్లేస్లో అడ్వకేట్ జనరల్ని పెడతారు, ప్రెసిడెంట్ ప్లేస్లో గవర్నర్ని పెడతారు, పార్లమెంట్ ప్లేస్లో స్టేట్ లెజిస్లేచర్ పెడతారు. అంతే తేడా ఉంటుంది, అంత సిమిలారిటీస్ ఉంటాయి. సో ఈ రెండింటికి సంబంధించిన అంశాలు కూడా తెలియాలి. అటార్నీ జనరల్, అడ్వకేట్ జనరల్ అనేవి కాన్స్టిట్యూషనల్ బాడీస్. ఇది మీకు యూనియన్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. దీంట్లో కొన్ని ప్రకరణలు కూడా ముఖ్యమైనవి ఉంటాయి. ప్రకరణ నంబర్లు తెలియాల్సి ఉంటుంది. ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ నంబర్ తెలియాలి, వీటో పవర్ ఆర్టికల్ నంబర్ తెలియాలి, దాని తర్వాత పార్డనింగ్ పవర్స్ నంబర్ తెలియాలి, ఆర్టికల్ నంబర్ తెలియాలి, అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్, ద పవర్ టు సీక్ అడ్వైస్ ఫ్రమ్ సుప్రీం కోర్ట్, ఇది ప్రెసిడెంట్కి ఉంటుంది, దాని ఆర్టికల్ నంబర్ తెలియాలి. సో ఒక దగ్గర ఒక 15 ఆర్టికల్ వరకు నంబర్లు కూడా తెలియాలి. నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఈ నంబర్స్ ఇంపార్టెంట్ అని చెప్తాను, అవి చదివితే మీకు మంచిది. దాని తర్వాత నెక్స్ట్ మనకి ఇది అయిన తర్వాత మనకు వచ్చేది యూనియన్ లెజిస్లేచర్. యూనియన్ లెజిస్లేచర్ అన్నది చాలా పెద్ద టాపిక్.
యూనియన్ లెజిస్లేచర్ దగ్గర మీ సిలబస్లో 15 నుండి 20% వరకు ఉంటుంది. దీన్ని నేను యూజువల్గా ఏం చేస్తానంటే కొన్ని పాయింట్స్ లాగా డివైడ్ చేస్తానంటే ముందు నేను పార్లమెంటరీ టర్మినాలజీ అంటే ఏంటి, పార్లమెంట్లో వాడే వేరు పదాల అర్థాలు అవి ఎప్పుడు వాడతారో అన్నది తెలుసుకోవాలి. ఉదాహరణకి మనం సెషన్ ఆఫ్ పార్లమెంట్ అంటాం. సెషన్, సమన్, ప్రొరోగ్, పాయింట్ ఆఫ్ ఆర్డర్, దాని తర్వాత నో కాన్ఫిడెన్స్ మోషన్, అడ్జార్న్మెంట్ మోషన్, అడ్జార్న్ సైన్ డై. అసలు ఈ పదాల అర్థం ఏంటి, అవి ఎవరు వాడతారో వాటి వల్ల జరిగేది ఏంటి, అది పార్లమెంటరీ టర్మినాలజీ. దాని తర్వాత నెక్స్ట్ ఆఫీసర్స్ ఆఫ్ పార్లమెంట్ అంటే మనకి స్పీకర్, డెప్యూటీ స్పీకర్, చైర్మన్, డెప్యూటీ చైర్మన్ వీళ్ళందరూ ఉంటారు. అసలు వీళ్ళు ఎలా ఫామ్ అవుతారు, వీళ్ళని ఎవరు ఎన్నుకుంటారు, ఇట్లాంటి ప్రశ్నలకి సమాధానం ఆఫీసర్స్ ఆఫ్ పార్లమెంట్. దాని తర్వాత నెక్స్ట్ మనకి పార్లమెంటరీ ప్రొవిజన్స్ అంటే రాజ్యాంగంలో పార్లమెంట్కి సంబంధించి ఇచ్చిన ప్రకటనలు, వాటి వివరాలు. దీంట్లోనే మనము యాంటీ డిఫెక్షన్ యాక్ట్, పార్టీ ఫిరాయింపు చట్టం, పార్లమెంటరీ ప్రివిలేజెస్, జాయింట్ సిట్టింగ్ ఆఫ్ పార్లమెంట్, అవన్నీ మనం దీంట్లో చదువుతాం. తర్వాత పార్లమెంటరీ ప్రొసీజర్స్, ఇప్పుడు బడ్జెట్, ఉదాహరణకి బడ్జెట్ ఇంట్రడ్యూస్ చేయాలి, దానికి ఒక విధానం ఉంటుంది. ఆ విధానం ఏంటి, ఒక మామూలు బిల్లు తీసుకురావాలి, ఆర్డినరీ బిల్ అని అంటాం మనం, దాన్ని తీసుకొచ్చే విధానం ఏంటి, అవన్నీ పార్లమెంటరీ ప్రొసీజర్స్. దాని తర్వాత లాస్ట్ పార్లమెంటరీ కమిటీస్. పార్లమెంట్లో చాలా కమిటీస్ ఉంటాయి. ఉదాహరణకి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అంటాం, ఎస్టిమేట్స్ కమిటీ అంటాం, కమిటీ ఆన్ విమెన్ అని అంటాం, కమిటీ ఆన్ సబార్డినేట్ లెజిస్లేషన్స్ అని అంటాం, బిజినెస్ అడ్వైజరీ కమిటీ. ఇవన్నీ కమిటీస్ గురించి పార్లమెంటరీ కమిటీస్లో డిస్కస్ చేసుకుంటాం. సో యూనియన్ లెజిస్లేచర్కి సంబంధించి మనం 5 అంశాలుగా విభజించి చదువుకుంటే చాలా ఈజీ అవుతుంది. నేను ఈ ఇంట్రడక్షన్ పార్ట్ నెక్స్ట్ ఎపిసోడ్లో కంటిన్యూ చేస్తాను. థ్యాంక్ యూ.